ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. భాగ్యం అలాగే ఆనందరావు వల్లి దోశ వేస్తూ ఉంటారు. అప్పుడే నర్మద ప్రేమ వస్తారు. వచ్చి చేసిందంతా చేసి దోశ వేసుకొని తింటున్నారా అనేసి ప్రేమ నర్మద అంటారు. అప్పుడు భాగ్యం వాళ్ళ మామయ్య గారి కోసం వల్లి గుడిలో ప్రదక్షిణలు అలాగే పొర్లు దండాలు పెట్టింది కదా, అందుకే తనకి ఆకలిగా ఉందంటే వేసిస్తున్నామమ్మా అనేసి అంటుంది. అన్న తర్వాత ప్రేమ నర్మద ఇద్దరు సైలెంట్గా చూస్తూ ఉంటారు. తర్వాత ప్రేమ అంటుంది, అయినా మీ బండారం నర్మద అక్క ఎప్పుడో ఒకసారి బయట పెడుతుందిలేండి, మీరేం టెన్షన్ పడకండి అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం, మా బండారం ఏముంది బయట పెట్టడానికి, అయినా అమూల్య తన పెళ్లి జరిగింది విశ్వక్తో కాదంట, విశ్వకే చెప్పాడు మాకు, అమూల్యనే తన మెడలో తాళి వేసుకొని వచ్చిందంట, అమూల్య వెనుక ఎవరో ఉండి తాళి వేసుకొని రమ్మన్నారంట, వాళ్ళెవరో తెలుసుకుంటాడంట విశ్వక్ కూడా, మేము కూడా తెలుసుకుంటాం అనేసి అంటారు. అప్పుడు నర్మద, అయినా అమూల్య పెళ్లి చేసుకోకపోతే అమూల్య తాలిబొట్టు ఎందుకు వేసుకొని వస్తుంది, అది కాదు మ్యాటరు, అయినా అమూల్య ఇంట్లో ఉంటే బయటకు తీసుకెళ్ళి ఆ విశ్వకు అప్పగించింది ఎవరు, అలాగే అమూల్యకి అలాగే విశ్వకి ప్రేమ రాయబారం చేసింది ఎవరు, అమూల్యని ప్రేమించామని చెప్పింది కూడా నువ్వే కదా వల్లి అక్క, ఇది చెప్తాను నేను మామయ్య గారికి అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం అలాగే వల్లి సైలెంట్గా ఉంటారు. ఉన్న తర్వాత ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి, అక్క అమూల్య తాళి వేసుకొని వచ్చిందనేసి భాగ్యం వాళ్ళకి మా అన్నయ్య చెప్పాడంట కదా, మళ్ళీ అమూల్య నేనే ఇలా తాడు వేసుకొని రమ్మన్నానని చెప్తే ఇంకేమైనా ఉందా, వీళ్ళకి చెప్తే నిజం చెప్తే వల్లి అక్క ఊరుకోదు, మామయ్య గారికి చెప్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అక్క అనేసి అంటుంది. అప్పుడు నర్మద, నువ్వేం భయపడకు, అమూల్య ఎవరికి చెప్పదు, అంతదాకా ఈ విషయం రాదు, నువ్వేం టెన్షన్ పడకు అనేసి అంటుంది. అన్న తర్వాత రామరాజు బుజ్జమ్మ ఇద్దరు ఆ రైస్ మిల్ బాధ్యత సాగర్కి అప్పగించాలనుకొని రామరాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ, వాళ్ళ కొడుకులను కోడళ్ళని అందరినీ పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఒరే నడిపోడా సాగరిగరా అనేసి అంటాడు. అప్పుడు సాగర్ని, ఏంటి నాన్న చెప్పండి అనేసి అంటాడు. అప్పుడు రామరాజు, ఒరే నడిపోడా రైస్ మిల్లు బాధ్యత నువ్వే చూసుకోవాలి, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి తలెత్తుకోలేకపోతున్నాను, అమూల్య విశ్వకుని పెళ్లి చేసుకుంది కదా, నేను తలెత్తుకోలేకపోతున్నాను నలుగురు ముందు, అందుకోసమే నా ఆరోగ్యం బాగుపడే వరకు రైస్ మిల్లు బాధ్యత నీకే అప్పగిద్దామనుకుంటున్నాను రా, ఇగో తాళాలు తీసుకో అనేసి అంటాడు. అప్పుడు సాగర్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు బుజ్జమ్మ, ఏంటిరా నడిపోడా తాళాలు తీసుకోమంటే అలా చూస్తున్నావు, ఏమైందిరా తీసుకోరా అనేసి అంటుంది. అప్పుడు రామరాజు, ఏమైందిరా సాగర్ తీసుకో తాళాలు అనేసి అంటాడు. అప్పుడు సాగర్, నానా నేను తాళాలు తీసుకోలేను నాన్న అనేసి అంటాడు. అప్పుడు రామరాజు, ఎందుకు తీసుకోవురా, అసలు ఏమైంది, రైస్ మిల్లును చూసుకోవా, ఎందుకు చూసుకోవు అనేసి అంటాడు. అప్పుడు సాగర్ అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏంటి సాగర్ ఇలా మాట్లాడుతున్నాడు అనేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడు సాగర్ సైలెంట్గా ఉంటాడు. బుజ్జమ్మ, ఎందుకురా ఏమైంది, ఎందుకు చూసుకుని అంటున్నావు, రైస్ మిల్లు నువ్వే చూసుకోవాలి కదా, ఇన్ని రోజులు నాన్నతో రైస్ మిల్లు చూసుకుంది నువ్వే కదరా, అందుకే నీకు పూర్తి బాధ్యత ఇద్దామనుకుంటున్నాం కదరా, మళ్ళీ ఎందుకురా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. అప్పుడు రామరాజు, ఏంటిరా నడుపోడా చెప్పు, అసలు నువ్వేమనుకుంటున్నావో చెప్పు అనేసి అంటాడు. అప్పుడు సాగర్, ఏం లేదు నాన్న, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాన్న, నిన్ననే వచ్చింది అనేసి అంటాడు. అప్పుడు రామరాజు షాక్ అయిపోతాడు. అసలు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని కూడా నువ్వు నాకు చెప్పలేదు కదరా, అసలు ఎగ్జామ్ ఎప్పుడు రాసావురా నువ్వు, అసలు నీకు జాబ్ ఎప్పుడు వచ్చిందిరా, అయినా ఈ నాన్నకు ఒక మాట చెప్పాలి ఎగ్జామ్ రాసే ముందు అనేసి నీకు తెలియదారా, అయినా నీ సొంత నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నావారా అనేసి అంటాడు. అప్పుడు సాగర్, లేదు నాన్న చెప్దామనుకున్నాను, ఎగ్జామ్ రాసే ముందే చెప్దామనుకున్నాను, కానీ ఎగ్జామ్లో నాకు ఆ జాబ్ వస్తుందో రాదో అనేసి నేను చెప్పలేదు నాన్న, కానీ నాకు జాబ్ వచ్చింది నాన్న అనేసి అంటాడు. అప్పుడు రామరాజు, అయినా నువ్వు నీ భార్య మీ మామయ్య కలిసి జాబ్ వచ్చేలా చేశారా నీకు, అయినా మీ మామయ్య గుడిలో స్వీట్స్ పంచి పెడుతుంటేనే నాకు అనుమానంగా అనిపించింది, అంటే మీ మామయ్యకు కూడా తెలుసు నీకు జాబ్ వచ్చిందని, మీ భార్య అలాగే మీ మామయ్య నువ్వు కలిసి ఇలా చేస్తున్నారు అనేసి అంటాడు. అయినా ఈ బస్తాలు మోయడం ఏమైనా నాముష్ ఉందారా, మన రైస్ మిల్లులో మనం చేసుకునే పని కదరా అది, అంటే నీ భార్య నాముష్గా ఫీల్ అవుతుందని నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధించావు, అయినా మీ మామయ్య ఆ రోజు చెప్పాడు కదరా ఇల్లరికం అల్లుడిగా రావాలని, ఇల్లరికం పోవాలనే కదరా నువ్వు జాబ్ తెచ్చుకున్నావు గవర్నమెంట్ జాబు అనేసి అంటాడు. అని రైస్ మిల్లు నా తర్వాత నువ్వే చూసుకోవాలని నీకు చెప్పాను కదరా,
ఆ రోజు నువ్వు కూడా సరేనా అని అన్నావు, ఇప్పుడేమో జాబ్ వచ్చింది అంటున్నావురా, అయినా అసలు నిన్ను నమ్మలేకపోతున్నానురా, నువ్వు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే. అయితే జాబ్ వచ్చింది కదరా, నీ జాబ్ నువ్వు చేసుకున్నప్పుడు మరి రైస్ మిల్ ఎందుకురా, ఇక నేను రైస్ మిల్ కూడా చూసుకోలేను, తిరుపతి అమ్మాయిరా రైస్ మిల్లును అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ నువ్వు చూసుకో ధీరజ్ అనేసి సైగ చేస్తూ ఉంటుంది. అంతలోనే చందు వచ్చి నాన్న నేను చూసుకుంటాను నాన్న రైస్ మిల్లు అనేసి అంటాడు. అప్పుడు వల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రామరాజు నువ్వెందుకురా చూసుకోవడం, మళ్ళీ మీ భార్య కూడా మూటలు మోయాలి, నా భర్త జాబ్ చేయాలనేసి తను అనుకుంటుంది, ఎందుకురా అనేసి అంటాడు. అప్పుడు వల్లి వచ్చి మామయ్య గారు మీ మాటకి మేము అసలు కట్టుబడి ఉంటాము, మేము ఎప్పుడైనా మీ మాటని కాదన్నామా, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టామా మామయ్య గారు, మేము చూసుకుంటాము, నేను ఆయన ఇద్దరం దగ్గరుండి రైస్ మిల్లు చూసుకుంటాము, కావాలంటే నేను కూడా రైస్ మిల్లుకి వెళ్ళి మూటలు మోయమన్నా మోస్తాను మీకోసం, మీరేం బాధపడకండి, మాకు అప్పగించండి రైస్ మిల్ తాళాలు అనేసి అంటుంది. అప్పుడు రామరాజు చూసావా బుజ్జమ్మ, నీ ఇద్దరు కోడళ్ళే మంచి వాళ్ళని, వాళ్ళని వెనకొచ్చి వేసుకొచ్చే వాళ్ళను బాగా చూసుకుంటారు అనేదానివి, నా కోడలు మంచి వాళ్ళు అనేదానివి కదా, ఇప్పుడు చూడు నా వల్లి నా పెద్ద కోడలు నా పరువు కోసం ఎంత ఆలోచిస్తుందో, నా రైస్ మిల్లు కోసం ఎంత ఆలోచిస్తుందో, నువ్వు బుజ్జమ్మ వల్లికి ఆ తాళాలు అప్పగించు అనేసి అంటాడు. అప్పుడు బుజ్జమ్మ రైస్ మిల్లు తాళాలు వల్లికి అప్పగిస్తుంది. అప్పగించిన తర్వాత వల్లి చాలా హ్యాపీగా ఉంటుంది. వల్లి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే తాళాలు వచ్చాయి కదా, రైస్ మిల్లు తాళాలు మనకు వచ్చాయంటే ఇక మనం రైస్ మిల్లులో ఉండి అన్ని డబ్బులు మనమే తీసుకోవచ్చు, ఆయన మీ భర్త చందు ఆయన అమాయకుడు కదా అమ్మ వల్లి అనేసి భాగ్యం అంటుంది. భాగ్యం మీ భర్త దగ్గర నుంచి డబ్బులన్నీ మేమే తీసుకుంటాము, ఫస్ట్ మీ నాన్నని క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టి మీ నాన్న వెనుక నేను ఉండి చక్రం తిప్పుతాను, మనం అలా రైస్ మిల్లును మొత్తం సొంతం చేసుకుందాము అనేసి అంటుంది. అప్పుడు వల్లి అమ్మ నువ్వు చెప్పిందే నేను చేస్తానమ్మా అనేసి వల్లి అంటుంది. వల్లి వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.